భావానంద భారతీ భగవత్పాదుల వారు మన తెలంగాణ ప్రాంతంలో ముస్లింల పరిపాలనలో మగ్గిపోతున్న రోజుల్లో స్వామివారికి భవిష్యత్ సందర్శనం కలిగి చాలా ఘోర కలి రానున్నది అనే మాటను వారు ప్రయోగించి, నాయన 2 సంవత్సరాలలో ఘోర కలి రానున్నది, దాన్ని దాటడానికి కేవలం ఏకైక రామనామమే శరణ్యం, దాన్ని విరివిగా జనుల చేత జపింప చేయమని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మయే ఆదేశించిన స్వామివారు. అప్పటికి స్వామివారు సన్యాసం తీసుకోలేదు. అట్టి సందర్భంలో వారు అయితే రామనామం తీసుకోవాలి అని తెల్లవారు ఏం చేసినట్టు వారు రామతాపిని ఉపనిషత్తు, రామోత్తర తాపిని ఉపనిషత్తును, ఇతరమైనటువంటి ఉపనిషత్తులను, రామ మంత్రమును గురించి తెలియజేసేటువంటి ఇతరమైన యంత్రోద్ధారాలను, మంత్రోద్ధారాలు, అనేకమైన గ్రంథాలను తీసి చదువుతున్నారట. అట్టి సందర్భంలో తెల్లవారి తిరిగి మళ్ళీ వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు రుక్మిణీ పండుగ స్వామి ఇద్దరు వచ్చారు. రాగానే వారు లేచి పాండురంగానికి వందనం చేయడానికి లేస్తే ఆయన అడుమొహం పెట్టినాడు కృష్ణ పరమాత్మ. అయ్యో స్వామి, నా మీద ఎందుకు కినుక వహించినట్టు, ఈ దాసుడు చేసిన దోషమేమి స్వామి అని ఆయన కడవని నీళ్లు గారుతున్నాయి. పక్కన రుక్మిణీ తల్లి దగ్గరికి వచ్చిన ఆయన, పెద్ద పొరపాటు చేసినావు, అందువల్ల నాయనకు కొంచెం కోపం వచ్చింది అన్నట్టు. అయ్యో నేనేం అపరాధం చేసినమ్మా అని వారు కోరి అంటే అప్పుడు ఆమె చెప్పింది, ఏం లేదు, ఘోరకలి రానున్నది కనుక రామనే నామమును జపింపజేయమని స్వామివారు చెప్పిండు. కానీ నువ్వేమో ఏ రామనామము, ఏ రామమంత్రం అని అనేక గ్రంథాలన్నీ నువ్వు మరలేస్తూ ఉన్నావు, అందువల్ల స్వామికి కాస్త కినుక వచ్చేసింది. అంటే అమ్మ మరి అది ఏమిటిదో నువ్వైనా చెప్పు తల్లి అని వారు కోరినట్టు. అప్పుడు వెంటనే ఊరికి చెక్కి సరిపోదు నాయన, నేను రాసి చూపిస్తాను అన్నట. కూర్చోమని తాను పక్కన కూర్చొని అక్కడ ఇసుకను చదను చేసింది, సమానంగా చదను చేసి ఒక కట్టెపుల చేతిలో తీసుకున్నారు. తీసుకొని ఒక పెద్ద సున్నా పెట్టి, ఇదేమి నాయన, పెద్ద సున్నా అన్నాడు స్వామివారు. మీద దీర్ఘం పెట్టి చిన్న సున్నా పెట్టి, ఇదేమి నాయన, రా అయిందమ్మా, ఇప్పుడు పక్కన సున్నా పెట్టింది, ఇది చిన్న సున్నా, ఇప్పుడు ఏమైంది పలుకుమను, రామ్, ఇగో ఇదే నాయన చెప్పిన మహామంత్రం, దీనికి ఇంకేమీ జోడించకూడదు, కేవలం రామ్ 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 అని మాత్రమే నీవు స్మరించాలి, ఇతరుల చేత స్మరింప చెయ్యాలి. అహరహం సంధ్యాముపాసీత, అనుక్షణం ఈ నామాన్ని జయించాలి. 48 రానే వచ్చింది. తురికలు రథాకారు పేరు మీద ఊళ్ళ మీద దాడి చేస్తున్నారు. అటు నుంచి కమ్యూనిస్టుల దాడి, ఇటు నుండి రథాకారుల దాడి. అప్పుడు అర్థమైంది, అమ్మా అయితే స్వామివారు చెప్పిన ఘోరకలి ఇదన్నమాట అని అప్పుడు అర్థమైంది అందరికీ. వాస్తవానికి నేను చాలామందిని అడిగాను ఊళ్ళలో, ఏ గ్రామాలలోనైతే రామ్ రామ్ అనేటువంటి నామము అఖండ నామ సప్తాహాలుగా విరివిగా జరిగాయో ఆ ఊళ్ళలోకి రథాకారులు చొరబడలేదు. ఒకవేళ చొరబడితే వచ్చిన పని మానుకొని ఆయుధాలతో తిరిగి వట్టిగానే వెళ్ళిపోయింది తప్ప ఆ ఊళ్ళో ఆయుధాలతో పని చెయ్యలేదు. సద్గురునాథ భగవానికి జై. అట్లాంటి ఆ రామనామం తిరిగి మళ్ళీ రావడానికేనేమో ఆశ్రమంలో ఒక్కసారి శతకోటి రామనామం రాయించే స్తూపం కట్టాలి అంటే ఎంత అనుకున్నారు, 3 మాసాలలో శతకోటి రామనామం రాసిచ్చిన పుస్తకం.